అప్రాచులారా, త్రాష్టులారా, నీచ నికృష్టులారా, మా శిష్యురాలు కనపడితే గడగడ గడగడ వడకాల్సింది పోయి ఇన్సల్ట్ చేశారట, బ్యాడ్ లాంగ్వేజ్ వాడారట. రేయ్, లేపాక్షి బొమ్మ లాంటి బంగారు తల్లిని పగలగొడతారట. నీ తొక్కలో ఫిడేల్ కోసం నా ఇంటికి వచ్చి నోరు జారకరే. ఎవరిది తొక్కలో ఫిడేల్? నాది తొక్కలో ఫిడేల్ అయితే మీరు వాయించేది ఏమిట్రా? నీ చేతిలో ఉన్న గిటార్ ఏమిటి? ఆ డ్రమ్స్ ఏమిటి? ఈ దిక్కుమాలి కీబోర్డ్ ఏమిటి? ఏమిట్రా ఈ ఎలక్ట్రానిక్స్ గోల్ ఏమిటి? అది అడుగుతాను, నువ్వెవడో బే? అయ్యో అయ్యో, నేనెవన్నా? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానికి రెపరెపలాడుతున్న ఈ సత్సంప్రదాయ సంగీత జ్యోతిని ఈ రెండు అరచేతులతో అడ్డు పెట్టి అలా 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 యూరప్ దాకా తీసుకొచ్చారు. దీన్ని ఊదేస్తారా మీరు? అయ్య బాబాయ్, ఊదేశాడు ఊదేశాడు వెధవా. వీడు ఊదటానికే పుట్టాడు. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అలిగి వెళ్లిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్నిసార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోక్. నీకు ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. నాకు సంగీతం రావడం ఏంట్రా? నేనే సంగీతాన్ని. ఐఎమ్ ది మ్యూజిక్ ఐఎమ్. సరే, అయితే నువ్వో మేమో తేల్చుకుందాం. స్ట్రింగులు ఊడిపోవాలి. క్లాసిక్ వెస్టర్న్ తేల్చుకుందాం. రెడీ రెడీ కమాన్ రెడీ. మై గాడ్, నిజమే బాగుంది. దిగగానే అమ్మ ఫోన్ చేసింది. అమ్మా, క్షేమంగా చేరావా? చేరానమ్మా. ఇదిగో అక్కడ కాయగూరలు అవి మంచి దొరుకుతాయి, అన్ని ఇంటికి తెచ్చుకునే వండుకో అమ్మా. బయట అది తినక వెల్లుల్లిపాయలు అవి కలుపుతారు. మళ్ళేమో ఆ పిజ్జాలు బర్గర్లు కో. అమ్మాయి, ఫిడేల్ బాగుందా? క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకెళ్లేవా, లగేజ్ లో పడేసావా? గీతలేం పడలేదు కదా? లేదు నాన్నగారు, ఫ్లైట్ లో కూడా ఒళ్ళోనే పెట్టుకున్నాను. జాగ్రత్త అమ్మా, అది ముత్తాతల నాటిది. మా తాతగారు, మా నాన్నగారు, నేను. రేపు నువ్వు కూడా కచేరీ చేయాల్సిన ఫిడేల్ అది. అదే మనకి లక్ష్మి సరస్వతి కూడాను. దీపం కొండెక్కుతోంది. ఉంటానమ్మా. అమ్మాయి, ఆయన అలాగే అంటారు గాని నువ్వేమి పట్టించుకోకమ్మా. ఈ ఫిడేల్ సమ్మేళనం మనకొద్దమ్మా. మేం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆఖరికి నీ డెలివరీ టైంలో కూడా హాస్పిటల్ మొత్తం ఈ ఫిడేల్ మోతే. నా మాట విని ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో అమ్మా. అసలు ఏమి నేర్చుకోపోయినా పర్వాలేదు. ఈ రోజు కాలేజ్ లో నా మొదటి రోజు. గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ, చాలా ప్రెజెంట్ గా ఉన్నారు. నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు, ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నీదిరా జుజుబి. సైకో అంటే అమ్మో, అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటలన్నావు కదరా? అయ్యో, అలుకేంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, తన్న పెడతాడు. వద్దురా. అరే, ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే, నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా. దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడివాడ పోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి, నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది. వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే గుడివాడ పోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీతోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్నేం చేయమంటావురా? ప్లీజ్ రా.
అలా చెప్తే ఇలా ఇలా చెప్తే అలా ఏదోటి చెప్పి ఆడపిల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. తనంటే సాఫ్ట్ కానీ మనం సైకాలజీ కుదరదు. కత్తితో పొడిచేస్తా. ఒరేయ్ కొంపదీసి నువ్వు బయటనవా? రేయ్ సంజు రారా, వస్తావా? ఆ? ఏంటి మొన్న అదే రూమా అని అడుగుతున్నా? వస్తావా? రా రా. రా. ఒంటరిగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉందేంటి? ఇంత వైడా నేను? హాయ్, హే డూడ్, వాట్స్ అప్ హియర్? ఈ కెఫేలో గిటార్ ప్లేయర్ ని. మీ బ్యాండ్ ఎక్కడా? బ్యాండ్ ఏంటి? నీ గ్యాంగ్ ఉండాలి కదా. నా గ్యాంగ్ ఉందన్న విషయం నీకెలా తెలుసు? సైకాలజీ స్టూడెంట్ ఇక్కడ. 2 seconds స్కాన్ చేస్తే నీ గురించి 100 ప్రింట్అవుట్లు వస్తాయి. ఓ, అంతుందా సైకాలజీలో? అన్ని అలా తెలిసిపోతాయా? అందరికీ తెలీదు, నాలాంటి గిఫ్టెడ్ పర్సనాలిటీస్ కి తప్ప. చా, ఏం తెలుసు నీకు నా గురించి? చెప్పు. నేను మందు కొడతానా కొట్టనా? నేను సాడిస్నా కాదా? నా పర్వర్షన్స్ ఏంటి? అసలు నాకు మ్యూజిక్ వచ్చా? ఏదో ఊరికే గిటార్ పట్టుకుని తిరుగుతున్నానా? చెప్పు. నా సీడీ ప్లే చేయి. హే, సైకాలజీ అంటే నీకు తెలిసింది చెప్పడం కాదు, నీకు తెలియంది చెప్పడం. నీ అదృష్టం బాగుండి నేను ఇంకా డీప్ గా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తా. టైంకి పంచ్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అడ్డంగా దొరికిపోయేదాన్ని. నీకెందుకే అంత తొత్తురా? డైరీ పూర్తిగా చదివి ఏడవచ్చు కదా. గురుగారు ఎలా ఉంది ఈ లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వల్ల పడిపోయేటట్టుందిరా. అలాగా? ఆ, భయంగా ఉందా? ఆ, భయంగా ఉంది. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. ఆహా, గో బ్యాక్ అంటే అక్కడ వెళ్తున్నట్టు డ్రమ్ లాగా వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, గో బ్యాక్. వెళ్తాను. రే, ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? గురుగారు మీకు విషయం తెలుసా? ఏంట్రా ఆ, ఆ, అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ ని. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈ రోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా? చచ్చిపోతాను రే. అలాగే చేస్తాను రే. గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా? గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు. హే, హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా? వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే, నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకి తగ్గుతాయి. నాకు సంజు మాటలే గుర్తొస్తున్నాయి. నాకు సంజుని చూడాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే వెళ్ళి వాళ్ళ బ్యాచ్ లో జాయిన్ అయిపోవాలనిపిస్తోంది. కోమలి, కోమలి, గమకం గాడి తప్పుతుంది, కాన్సన్ట్రేషన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ ఏం లేదు గురుగారు, నా కాన్సన్ట్రేషన్ అంతా గిటార్ మీదే ఉంది. ఏంటి? నాకు గిటార్ నేర్చుకోవాలనుంది గురుగారు. నా గిటార్ నేర్చుకోలేదు గురుగారా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంగళకరమైన ఫిడేల్ వదిలేసి అమంగళకరమైన గిటార్ని పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ వంశంలో పుట్టావో తెలుసా నీకు? శంకరాభరణం వారి అమ్మాయివి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా?
వెస్టర్న్ మ్యూజిక్ ని చిన్న భిన్నం చేయటానికి నేను సంధిస్తున్న మ్యూజిక్ మిసైల్ అమ్మా నువ్వు. ప్రాణం పోయినా సరే వాడిని నువ్వు కలవటానికి వీల్లేదు. వాడు అక్కడక్కడ ఆపి బైక్ ఎక్కమంటాడు. ఎక్కావా చంపేస్తాను. సరే సరే సరిగా హే మాస్టర్, ఎవడ్రా నువ్వు? నా పేరు కృష్ణ అండి. ఆ. ఊరు గుడివాడ అండి. గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు సంగీత సామ్రాట్. మీరు ఫిడేల్ వాయిస్తే కిడ్నీలో రాళ్లు కరుగుతాయంట, వర్షం కురుస్తుందంట. నిజమేనా గురూజీ? ఒరేయ్, కోమాలో ఉన్న కుక్క పిల్లని లేపి చెంగున పరిగెట్టించానురా. ఆ ఆస్తోనే మీ దగ్గరకు వచ్చాను. మీ ఫిడేల్ తోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు ఇలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్ గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపు రా? 2 కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు. మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు కాదు కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? ఆ. అయితే ఇవ్వు. కమ్. ఇదే సార్ గిఫ్ట్. చూసారా, కౌన్స్ బెట్లా ఇది ఉంది. గిఫ్టా? ఆ, ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను. అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్లి నన్నే చేసుకోమంటావు? ఏదో ఒకటి చేసుకోండి. గురుజీ, ఆ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ? ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నాను. ఓకే ఓకే. చూడటానికి బక్కదానిలా ఉంది. ఇలా గిచ్చింది ఏంట్రా?